ఆ బబులోను సంస్థానంలో పరిశుద్ధులైనటువంటి ఒక నలుగురు యవనస్తులు ఉన్నారు. వారిలో ఒక సందర్భంలో ఒకరి గురించి చదువుతాం, మరొక సందర్భంలో ముగ్గురు గురించి చదువుతాం. ఈ ముగ్గురు ఎవరు అంటే షడ్రకు, మేషకు, అబేద్నగో. ఈ ముగ్గురు తమ యవన పరిశుద్ధతను కాపాడుకుంటూ భక్తి కలిగి, పవిత్రత కలిగి, ప్రతిష్ఠ కలిగి బ్రతుకుతున్నవారు. దేవుని ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా ఆచరిస్తున్నటువంటి బిడ్డలు వీరు. దేవుని లేఖనం ఏం చెప్తుంది? ఆజ్ఞలకు ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు లేడు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద ఉన్న నీళ్ళ అందే కానీ దేని రూపమును చేసుకోకూడదు, దేనికి సాగిల పడకూడదు, దేనిని పూజించకూడదు, నమస్కరించకూడదు. రాజాజ్ఞకి భయపడి ప్రజలందరూ వెళ్ళి సాష్టాంగపడి ఒక మొక్కి వస్తే మమ్మల్ని వదిలిపెట్టేస్తాడు కదా, ఇక మా జోలికి రాడు కదా అన్న ఉద్దేశంతో అందరూ ఏం చేస్తున్నారు? వెళ్ళిపోయి సాగిలిపడి నమస్కారం చేసి వచ్చేస్తున్నారు. వీరు ముగ్గురు మాత్రం దేవుని ఆజ్ఞను వెంబడిస్తూ, దేవుని ఆజ్ఞను పాటిస్తూ ఏ మాత్రం లొంగిపోకుండా అట్లాగే నిలవబడి ఉన్నారు. అదంతా కుదరదు, నువ్వు సాగిల పడాల్సిందే, లేదా తీసుకుని వెళ్ళి ఎక్కడ వేసేస్తావు? అగ్నిగుణంలో వేస్తారు. రేషన్ కార్డు ముఖ్యమా, యేసయ్య ముఖ్యమా? మీ పిల్లలకి రిజర్వేషన్లు తీసేస్తామంటారు. మీ పిల్లల ఉద్యోగం ముఖ్యమా, యేసయ్య ముఖ్యమా? అంటే ఒక రేషన్ కార్డు కోసం కాంప్రమైజ్ అయిపోతావా? ఒక నీ పిల్లల ఉద్యోగం కోసం కాంప్రమైజ్ అయిపోతావా? ఏమండి, ప్రతిరోజు 300 రూపాయలు కూలిస్తాం, ఆదివారం పూట మాత్రం 500-600 ఇస్తాం అనగానే కాంప్రమైజ్ అయిపోయి మందిరాన్ని ప్రక్కన పెట్టేసి ఎక్కడికి వెళ్ళిపోతావు? పని చేసుకోవడానికి వెళ్ళిపోతావు. అంటే నువ్వు నీ దేవునికి విలువిస్తున్నట్టేనా? నువ్వు ఆరాధిస్తున్న దేవునికి నీ ద్వారా ఘనత కలుగుతుందా? అంత భయానకమైన సిచ్యువేషన్లో ఈ ముగ్గురు ఉన్నారే, వారు తమ ప్రతిష్టను కాపాడుకోవడం ఒక ఎత్తు అయితే, అక్కడ రాజుతో వారు సవాలుగా మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నా దేవుడు సమర్థుడు, నా దేవుడు సమర్థుడు. సమర్థుడు అంటే చేయడానికి ఆయన అనుకూలత ఉంది, చేయగలిగిన వాడు, కార్యము నెరవేర్చగలిగిన వాడు అన్నది వీరు నమ్మారు. నమ్మిన దానిని రాజుతో సహా లెక్క చేయకుండా చెప్పగలిగారు.